సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక న్యాయపరమైన విషయాల్ని న్యాయ కోవిదులు ఏం చెప్తున్నారో ఆ విషయాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. చాలామంది చాలా సంతోషిస్తారు, మాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నారండి, మాకు అవసరం విషయాలు ఎన్నో చెప్తున్నారండి అని వాళ్ళొక సంతోషాన్ని, తృప్తిని మనకు తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ రోజున మరొక ఎంతో ఉపయోగకర విషయం మీద మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం సాధారణంగా ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలిగేటి చర్యలు ఏమైనా జరిగితే అందులో భౌతికంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏమైనా జరిగితే హైకోర్టులో పిల్ వేశారండి అంటారు. పిల్ అని అంటారు. పిల్ వేశారని మాట తరచుగా మనం ఉంటుంటాం. ఏంటి పిల్లు అంటే? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ అంటే పబ్లిక్లో పి, ఇంట్రెస్ట్ ఐ, లిటిగేషన్ దాంట్లో ఎల్. పిల్ అనేది మన తరచుదాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని. దీన్నే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు. ప్రజలకి ఎక్కడైనా ఇబ్బందికరమైన చర్యలు చేపట్టడం జరిగితే, వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టి కానీ అధికారుల దృష్టిగా తీసుకొచ్చి ఆపించడానికి, అది ప్రభుత్వం చేసినా ఇంకోటి చేసినా ఎవరు చేసినా సరే, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు కోర్టులో వేయడానికి ప్రజలకి హక్కు ఉంది. దీన్ని ఏమంటారు? పిల్ అంటారన్నమాట. ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు అంటే పిల్ అనేది భారత రాజ్యాంగం దాని విశిష్టతని తెలియజేస్తుంది. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల పాలన. ప్రజలను నిర్మించుకున్న రాజ్యాంగం కనుక ప్రజలను నిర్మించుకున్నారు. ఎవరి కోసం? వాళ్ళ పాలన వాళ్ళు చేసుకోవడం కోసం ఒక పద్ధతిగా ఎలా ఉండాలి ఏమిటనేది నిర్మించుకున్నారు. దాంట్లో ఈ పిల్ కూడా ఒక ప్రాముఖ్యత, దాని విశిష్టత ఆపాదించుకుంది. ఇది ఏంటంటే పిల్ ద్వారా ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఉపయోగించే పాశుపతాస్త్రం వంటిదని మనం చెప్పచ్చు. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉపకరించే పాశుపతాస్త్రం. దీనివల్ల యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు, ప్రజల ప్రయోజనాలు ఉంటాయి కదా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం ద్వారా ప్రజా ప్రయోజనాలను పరీక్షించుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా భారత రాజ్యాంగం పౌరులకి కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించింది. అంతే కదా, ఫండమెంటల్ రైట్స్ అని అంటాం. ప్రాథమిక హక్కులను కల్పించింది. భారత రాజ్యాంగ పీఠ ప్రకారం భారత ప్రజలు రాజ్యాంగాన్ని తమ కోసం తమకు తామే రచించుకుని సమర్పించుకున్నారు. ఎవరు? భారత ప్రజలు ఈ రాజ్యాంగాన్ని తమ కోసం తామే రచించుకొని సమర్పించుకున్నారు. అదే మనం డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్యం అంటాం. దీని ప్రకారంగానే ఈ పిల్లు కూడా. ఎందుకని? ప్రజల కోసం ప్రజా ప్రయోజనాలు ఎక్కడ? ఎందుకంటే మన కోసం మనం నిర్మించిన దాంట్లో మనకి ఇబ్బంది కలిగితే మనకు కుదరదు కదా. ఎవడు మన అధికారులు పెట్టుకున్నాం, అధికారులు మనకి అది వాళ్ళ సేవకులు, మనకి ఆ సేవకులు మనకి ఇబ్బంది కలిగించేట్లయితే మనకి ఇబ్బంది అంచేత దానికోసం మనకి న్యాయపరంగా రక్షణ కోసం కోర్టులు మనకు పడతాయి. అంచేత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఒక 1976లో ఎప్పుడు చూడంటే 1976లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ విఆర్ కృష్ణయ్య ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని అంకురార్పణ చేయడం జరిగింది. ఆయన సహచరుడు జస్టిస్ భగవతి కూడా అదే బాటలో పయనించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని నిర్వచించి ఎన్నో విలక్షణమైన తీర్పులు కూడా వెలువరించారు. ఆ తర్వాత కూడా ఎందరో లిబరల్ న్యాయమూర్తులు త్రిక్కణ శుద్ధితో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయం చేసిన ప్రయత్నించారు. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఈ పిల్ గురించి అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యాల గురించి తెలుసుకోవాలి. మనకి ఈ పిల్లు గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా తెలుసుకుంటే మనకు రాజ్యాంగంలో ఇప్పుడు ప్రజా తెలుసుకున్నాం కదా, భారత రాజ్యాంగంలో కొన్ని ఆదేశక సూత్రాలని ఇవ్వబడ్డాయండి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్గా ఉన్నాయి. దీన్ని ఈ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం మన ప్రజల కోసం నిర్మించుకున్నారు కదా, దాంట్లో ఆదేశక సూత్రాలు అని ఉన్నాయి. ఈ ఆదేశ సూత్రాలు అంటే ఇవి మాత్రం ఏమీ లీగల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ లాగా కాదు, కానీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చట్టాలు చేసినప్పటికీ ఈ ఆదేశక సూత్రాల్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. అది తెలిసింది. ఒక పక్కేమో ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆ ఇబ్బందిని నివారించడానికి పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేసి మనం న్యాయస్థానం ద్వారా ప్రజలు న్యాయం పొందవచ్చు, రక్షణ పొందవచ్చు. అదేవిధంగా మన రాజ్యాంగంలో మనం ఏం చేసాము, ఆదేశక సూత్రాలు అనే వాటిని మనం రూపొందించుకున్నాం. అవి ఏమిటో కూడా తెలుసు. అంటే ఇవెందుకు ఆది సూత్రాలు అంటే ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా వీటిని దృష్టిలో పెట్టుకుని వీటిని వీలైనంత వరకు వాటిని అమలుపరచడానికి వాటిని లీగలైజ్ చేయడానికి కృషి చేయాలి, చట్టబద్ధత కల్పించాలి. ఎటువంటి వాటిని చట్టబద్ధత కల్పించాలి. ఈ ఆదేశ సూత్రాలు అనేవి ఇవన్నీ కూడా లీగల్ రైట్స్ మాత్రం కాదు, అంటే చట్టపరమైన హక్కులు కాదు, కానీ మీరు చట్టాలు చేసేటప్పుడు మాత్రం వీటిని దృష్టిలో పెట్టుకుని వీటిని కూడా చేయండి. మొన్న కొద్ది నిదానంగా మీరు రాజ్యాంగంలో నిదానంగా వీటిని ఫండమెంటల్ రైట్స్ కింద మార్చండి అని మనకి రాజ్యాంగంలో దాన్ని చేర్చడం జరిగింది. ఏమిటి ఈ ఆదేశక సూత్రాలు అనేది మనం తెలుసుకున్నాం. ఈ ఆదేశ సూత్రాలలో అమలు చేయవలసినగా ఏ న్యాయస్థానం కూడా ఒక ఆదేశం కోర్టు ఆర్డర్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే అది వాటికి చట్టబద్ధత లేదు, లీగల్గా వాటికి ప్రొటెక్షన్ ఏం లేదు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఒక సూచనప్రాయంగా వాటిని ఎందుకు మీరు పట్టించుకోని చెప్పడానికి ఉన్నాయి. ఈ ఆదేశ సూత్రాల్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి తెలుసుకుందాం మనం. ప్రజా సంక్షేమానికి అనుగుణ సామాజిక వ్యవస్థ ఉండాలి అనేది. ప్రజా సంక్షేమానికి అనుగుణంగా సామాజిక వ్యవస్థ ఉండాలి. జాతీయ జీవనంలో అందరికీ ఏమిటి ఆర్థిక ఈ ఆదేశ సూత్రాలు ఏంటంటే జాతీయ జీవనంలో అందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం అందించేందుకు తగిన సామాజిక వ్యవస్థను నెలకొల్పేందుకు తద్వారా ప్రజా సంక్షేమానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తప్పనిసరిగా కృషి చేయాలి. మన రాజ్యాంగంలో మనం ఏం పేర్కొన్నామంటే ప్రజలందరికీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా న్యాయం అందాలి. దానికి తగ్గట్లుగా ప్రజా సంక్షేమ అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ప్రత్యేకించి ఆర్థిక అసమానతను సాధ్యమైనంత మేర తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. మనకు రకరకాల హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఆర్థిక కొన్ని పేదల కోటీశ్వరులు ఉన్నారు, కట్టుగా బేదవాడు ఉన్నాడు. ఇంత ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదు. బిలో పావర్టీ లైన్ ఎంతమంది దాదాపు 40% ఉన్నారు బిలో పావర్టీ లైన్. అంటే ఒక పూట తిండి తిన్నాను కూడా వాళ్ళు, ఒక పూట తిన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఉద్యోగం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చదువుకోవడానికి అవకాశం లేదు, కట్టుకోవడం సరి బట్టలు ఉండట్లేదు. వీళ్ళందరూ బిలో పావర్టీ లైన్లో ఉంటున్నారు. అంచేత ప్రత్యేకంగా ఆర్థిక అసమానతలను వీరిని సమర్థించి ప్రజల మధ్య హోదా,
సౌకర్యాలు అవకాశాలతో తారతమ్యాలు తొలగించాలని ప్రయత్నించాలని ఈ విధంగా చేయాలని దాంట్లో అధికరణం 39 ఏం చేస్తుందంటే మన కాన్స్టిట్యూషన్లో అధికరణం 30 ఏం చేస్తుంది, ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోసుకున్న ఆది సూత్రాలు, ప్రభుత్వం ఈ ఆది సూత్రాలు దృష్టిలో ఉంచుకోమని చెప్పింది. ఎలాగైతే పిల్లో ప్రజలకి ఇబ్బంది కలిగే చర్య ఏదున్నా సరే దాని నుంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయవలసిన బాధ్యత కోర్టులకు ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించేటి, ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు, ఇబ్బంది కలిగించేటువంటి పాలన చేయాలి, చట్టాలు చేయాలి. అలాగే సమాజంలో ఎకనామిక్ సోషల్ ఈక్వాలిటీ తీసుకురావడానికి కృషి చేయాలి. పొలిటికల్గా కూడా ఆల్రెడీ మనందరికీ ఓటు హక్కు ఉంది, అది మన దీంట్లో ఏమిటి అధికరణం 30 ఏం చేసిన ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోసం కొన్ని ఆర్థిక సూత్రాలు ఏమిటి అంటే, తగిన జీవనాధారాన్ని ఎంపిక చేసుకుంటూ స్త్రీ పురుషులు సమాన హక్కులు ఉండాలి. నేను బతుకుతులోకి నేను ఈ జాబ్ చేద్దాం ఉన్నాను, ఈ జాబ్ కేవలం మగాడికే, ఆడదానికి లేదు అనడానికి వీలు లేదు. మగవాడికి ఒక పని చేయడానికి ఎలా హక్కు ఉందో అదే పని చేయడానికి ఆడదానికి కూడా హక్కు ఉండాలి. అంతేగాని ఈ పని మగవాడికే, ఇది ఆడదానికి కాదని. అంచేత జీవనాధారానికి ఎంపిక చేసుకునే స్త్రీ పురుష సమాన హక్కులు ఉండాలి. అలాగే సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న సహజ వనరులపై యాజమాన్యం, నియంత్రణ సమాజంలో అందరికీ వాటి సమానంగా పంపించాలి. అలాగే సోషల్ వెల్ఫేర్ని దృష్టిలో ఉంచుకొని అది సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ దాని మీద ప్రజలకి సమాన హక్కులు కూడా ఉండేట్టు చేయాలి. అలాగే ఉత్పత్తి పరికరాలు సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా సామాన్యుల ప్రయోజనాలకు విఘాతం కలిగిన విధంగా ఆర్థిక విధానం. ఇప్పుడు ఉత్పత్తి సాధనాలు అనేది కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటున్నాయి. అలా కాకుండా అందరికీ దాంట్లో ఒక రకంగా హక్కు ఉండాలి. అలాగే స్త్రీ పురుషులందరికీ సమాన ఉద్యోగాల్లో సమాన వేతన సిద్ధాంతం ఉండాలి. ఆడవాళ్ళకి తక్కువ జీతం, మగవాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నాం చాలా. మీరు పల్లెటూరు చూడండి, ఒక తోటలో పనిచేయడానికి వెళ్ళారనుకోండి, పనిచేయడానికి మగవాడికి 1000 రూపాయలు జీతం ఇస్తే ఆడదానికి 500 ఇస్తారు, లేదా 700 ఇస్తారు. పట్టణాల్లో కూడా అంతే, ఇద్దరు ఒకటే పని చేస్తారు. కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి వచ్చేకల్లా ఆ రకమైన వేతనాల్లో తేడా చూపిస్తారు. అలా ఉండడానికి వీలు లేదు. అంటే అలా లేఖనం చేయాలి. అలాగే స్త్రీ పురుష కార్మికుల శ్రమశక్తి, ఆరోగ్యం, బాల్యవయసులో ఉన్న కార్మికుల ఆరోగ్యం అన్నిటిని కూడా కాపాడడానికి చేయాలి. స్వేచ్ఛాయుతమైన గౌరవప్రదమైన పరిస్థితుల ప్రభావంతో ఆరోగ్య పరిస్థితి పద్ధతిలో పిల్లల అభివృద్ధికి తగిన అవకాశాలు సౌకర్యం కల్పించాలి. పిల్లలు కూడా మరి చైల్డ్ లేబర్ ఉంటుంది, ఆ చైల్డ్ లేబర్ లేదు. అసలు చిన్నప్పుడు బాల్యావస్థలో పిల్లలకి 12 ఏళ్ళ పిల్లలందరికీ కూడా 12-15 పిల్లలందరికీ కూడా అందరు కూడా చదువుకోవడానికి, ఆరోగ్యానికి ప్రభుత్వం సమానమైన అవకాశాలు కలిగించాలి. అంతేగాని బాల కార్మిక వ్యవస్థ పనికిరాదు. అలాగే ఉచిత న్యాయ సహాయం కావాలి. అరంగా ఉండేది ఏంటి ఆదేశ సూత్రాలు. అధికరణం 30A చెప్తుందంటే అవసరమైనకి ఉచిత న్యాయ సహాయం ఉండేది చేయాలి. అధికరణం 40 ఏం చెప్తుందంటే గ్రామ స్వపరిపాలన, పంచాయతీ వ్యవస్థ ఉండాలి. అలాగే అధికరణం 41 ఏం చెబుతుందంటే వృద్ధులు, అశక్తులు మొదలైన వారికి తగు సహాయం అందజేయాలి. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అలాగే కొద్దిగా వికలాంగులకి వీళ్ళందరూ కూడా సహాయం. ఇవన్నీ ఏంటి తప్పకుండా చేయమని కాదు, ప్రభుత్వం ఈ రాజ్యాంగంలో ఇలా చేయండి అని చెప్పిన దాన్ని ప్రభుత్వం చేసే చట్టాల్లో వీటి దృష్టి ఉంచుకుని వీటి చట్టాలు చేయండి. చట్టం ఎప్పుడైతే అవుతుందో అది కంపల్సరీ అవుతుంది. అది గుర్తుంది. చట్టం దేనికి? తప్పనిసరిగా నీకు రైట్ వస్తుంది ప్రజలకి.
నాకు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు, చట్టంలో పేర్కొనబడింది కదా, నువ్వు ఎందుకు నాకు ఇవ్వట్లేదు, నాకు ఇవ్వాలి నువ్వు అని డిమాండ్ చేయడానికి పబ్లిక్ పిల్లు మనం చెప్పుకున్నాం, అక్కడ డిమాండ్ చేయడానికి అధికారం ఉంది. ఏంటి డిస్క్రిమినేషన్, మాకు ఎందుకు ఇవ్వట్లేని అడిగే అవకాశం ఉంటుంది. అదే ఆదేశ సూత్రాలు ఉంది. అలాగే పనిచేసే ప్రదేశాల్లో మానవీయత, ప్రసూతి సౌకర్యాలు అది అధికరణం 42. అలాగే అధికరణం 43లో కార్మికుల వేతనాల్లో హేతుబద్ధత అన్నారు. ఎంతో కష్టపడింది, శ్రమ దోపిడీ జరుగుతుంది, ఆ శ్రమ దోపిడీ జరగకుండా చాలు. అలాగే కామన్ సివిల్ కోడ్ గారు దాన్నే ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి. వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, జైన్లు కావచ్చు, ఎవరిని అందరికీ ఒకటే రకమైనటువంటి ఒక లీగల్గా ఒకటే రంగం ఉండాలి. ఇప్పుడేంటి లీగల్ రైట్స్ ఆస్తులు రైట్గా ఉన్నాయి, వాళ్ళకన్నీ వేరుగా ఉంటున్నాయి. అలాగే అందరు భారతీయులందరికీ, భారతదేశంలో పౌరులందరికీ ఒకటే విధమైన కామన్ సివిల్ కోడ్ కావాలి. క్రిమినల్ కోడ్ ఎలాగుంది, ఒక హిందువు మర్డర్ చేసినా, ఒక ముస్లిం మర్డర్ చేసినా, ఒక క్రిస్టియన్ మర్డర్ చేసినా అందరికీ ఒకటే రకమైన శిక్ష. అక్కడ తేడా లేదు, కామన్ క్రిమినల్ కోడ్ మాత్రం ఉంది. కామన్ సివిల్ కోడ్ రావాలని ఇక్కడ మాత్రం డిస్క్రిమినేషన్ చాలా, ఆస్తుల విషయాల్లో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఆచారాలు సాంప్రదాయ విషయాలు కానీ చాలా తేడా ఉంది. అంచేత కామన్ సివిల్ కోడ్ నిజంగా వస్తే భారతీయులందరూ కూడా సమానంగా ఒకటే. ఇప్పుడు జరుగుతుంది అంటే హిందువులు చాలా వరకు వాళ్ళు లిబరేట్ అయ్యి వాళ్ళకి రక్షణ కలుగుతారు. అదే ముస్లిం స్త్రీలకి అరగలేదు. రక్షణ అనేది కావాలి, సమానంగా కావాలి. అంటే కామన్ సివిల్ కోడ్ అనేది వచ్చినట్లయితే భారతదేశం అన్న అందరికీ సమానమైనటువంటి ఆ రంగా ఇవన్నీ ఆదేశం చేయలేదు. అలా చట్టబద్ధత లేదు. కానీ మీరు చట్టం చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోండి. దీన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు వీటిని. అలాగే 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఆరోగ్య పరిరక్షణ కావాలి. అది అధికరణం 45. అధికరణం 46 చెబుతున్న బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అధికరణం 47 చెబుతున్న మత్తు పానీయాన్ని నిషేధించి ప్రజల చూడండి, గంజాయి ఇవన్నీను, ఆల్కహాలు, నికోటిను, ఇవన్నీ ఎలా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఎలా వస్తున్నాయో వాటిని స్ట్రిక్ట్గా అరికట్టేట్లుగా చేయాలి. వ్యవసాయం, పశుగుణాభివృద్ధి చేయాలి. అది అలా అధికరణం 48 చెబుతుంది. అధికరణం 48 పర్యావరణం, వన్యప్రాణ సంరక్షణ కావాలి. అలాగే అధికరణం 49 పురాతన కట్టడాల పరిరక్షణ కావాలి. అధికరణం 15 చెబుతుందంటే కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయాలి. అలాగే అధికరణం 51 అంతర్జాతీయ శాంతి పరిరక్షణ కృషి చేయాలి. ఈ రంగా మనకి రకరకాలుగా ఈ పబ్లిక్ లిటిగేషన్ పిల్లలు వచ్చినాడు. ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇక్కడ నువ్వు ఎందుకు ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేతనాల్లో తేడా ఉంది, ఇలా చేస్తే ఎందుకు ఊరుకోండి, మన పిల్లు వేద్దామంటే కుదరదే. ఎందుకని కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంకా మనకు కొన్ని చోట్ల కలిగించలేదు. అలాగే కొన్ని చోట్ల మా ఈ ఒక మతంలోనేమో ఒక భార్య ఉండగా ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఇంకో మతంలో 2, 3, 4 పెళ్లి చేసుకోవచ్చు. అదేంటండి, వాడు ఒక భార్య నుండి కూడా చేయకూడదు ఒక మతంలో పెట్టారు, ఇంకా వాళ్ళు 2, 3 పెళ్లి చేసుకుంటారు, అది ఇలా ఊరుకుంటారు అంటే ఏం చేయలేరు. ఎందుకంటే అది ఆ కామన్ సివిల్ కోడ్ లేదు. అందుకని పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదుగా కాదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక మగాడు 2, 3 భార్యలను పెళ్లి చేసుకుంటున్నాడు, ఇది ఎలా కుదురుతుంది కుదంటే చట్టపరంగా చర్య తీసుకుని వీలు లేకుండా ఉంది. అక్కడ కామన్ సివిల్ కోడ్ కావాల్సి వస్తుంది. ఇలాంటివి మనకి ఇంకా ఇవన్నీ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటే ఆదేశ సూత్రాలు. ఈ ఆదేశ సూత్రాలు కూడా వీరిని త్వరగా చట్టబద్ధత చేయడానికి ప్రభుత్వానికి సూచన ప్రకారం చెప్పడం ఉందన్నమాట. అది అలాంటప్పుడు ఏం చేయాలి, మనకి ఏదైనా చట్టపరంగా పిల్లి కొడుతుంటే చట్టబద్ధంగా
ప్రజల హక్కుల పరిరక్షణ జరగాలంటే ఈ ఆర్థిక సూత్రాలను ఏదైతే రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయో వాటికి కూడా చట్టబద్ధత కల్పించాలి. దీనికి కావాలి ప్రజల నుంచి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల పాలన కనుక ప్రజల వైపు నుంచి ఒక ఒత్తిడి కావాలి. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినట్లయితే, ప్రజల నుంచి చైతన్యం వచ్చినట్లయితే, డిమాండ్ వచ్చినట్లయితే ఇవన్నీ కూడా చేయబడతాయి. అంచేత ఈ ప్రభుత్వాల మీద ఏరే కాదు, మనం ఎన్నుకుంటున్నాం, మన వాళ్ళందరూ మన పని చేసి పెట్టడం కోసం ఎన్నుకుంటున్నాం. అది గుర్తించాలి. అది గుర్తించి వీరిని త్వరగా ఎప్పుడైతే మనం వాటిని చేస్తామో పిల్ ద్వారా వాటి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మనం పొందడానికి అవకాశం ఉండదు. కోర్టులు ఏం చెబుతారు? కోర్టు ఏం చేస్తుంది? ఏదైతే చట్టం చేయబడిందో ఆ చట్టం ద్వారానే వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. ఇది చట్టం లేదు, నేనేం చేస్తారు? చట్టం కోర్టు నిస్సహాయంగా ఉంటుంది. ఇప్పుడు కోర్టు నిస్సహాయంగా ఉండకుండా చట్టము అవ్వాలి. అంటే ప్రభుత్వాల ద్వారా ఈ ఆర్థిక సూత్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చట్టబద్ధత కల్పించేందుకు ప్రజల నుంచి ఒత్తిడి రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలి. వస్తే జరుగుతున్నమాట. అది ఇరగజేస్తూ వచ్చే దాంట్లో ఈ ప్రాథమిక హక్కుల గురించి ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వచ్చే ఎపిసోడ్ చేసుకుందాం. అంత సెలవు తీసుకుందాం. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.